కొబ్బరి టీ. కొబ్బరి టీ అంటే కొబ్బరి పాలతో చేస్తాను అనుకుంటున్నారేమో. కాదు, కొబ్బరి పీచుతో చేస్తారు. ఈ ఛాయ్ని మీరు తాగాలంటే హైదరాబాద్ సనత్ నగర్ లో ఉన్న కొన్ని టీ షాప్స్ లా మస్తు అమ్ముతున్నారు, మీరు పోయి తాగొచ్చు. ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు ఈ కొబ్బరి టీ సృష్టికర్త. సో ఇప్పుడు ఈ కొబ్బరి పీచుతో చేసే ఛాయ్ ఏమంటారు రెసిపీ చూద్దాం పాండి, చెప్తా. ఫస్ట్ కోకో పీడ్ ఉంటుంది కదా, మొక్కలు వేస్తారు. దాన్ని తీసి మరుగుతున్న బెల్లం పాకంలో వేసుకోవాలి. అది మంచిగా మరిగిన తర్వాత తీసుకుపోయి ఎండబెట్టాలి. అది మొత్తం ఎండిపోయిన తర్వాత చీప్ అండ్ లో క్వాలిటీ, అసలు దానికి మించిన లో క్వాలిటీ చీప్ క్వాలిటీ లేదన్న ఛాయ్ పత్తా తీసుకొచ్చి ఇందులో కలపాలి. కలిపి అందులో జర బ్రౌన్ కలరు ఆరెంజ్ కలరు వేసి మంచిగా మిక్స్ చేసి మళ్ళీ ఎండబెట్టాలి. రెడీ అయిన ఛాయ్ పొడిని మంచిగా ఇడు అన్ని సనత్ నగర్లు ఉన్న చాలా షాప్లకు అమ్మిండు. రోజు జనాలు పొద్దున్న లేవంగానే షాప్ల ముందు క్యూ కట్టి మరి ఆ ఛాయ్ పొడితో టీ తాగుతారు. మరి పైన ఫోటోలు ఉన్నాడు పోలీసులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రైడింగ్ చేస్తే దొరికిడు వీడు పోలీసు వాళ్ళకి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకి. వీడు తయారు చేసిన వంకాడ ఏమేమి ఉన్నాయంటే 138 కిలోల కోకోపీడు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తో కలిపి చేసిన ఆ టీ పొడి, ఏదైతే చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అట్లా చేసిన టీ పొడి అయితే 120 కిలోల టీ పొడి దొరికిందంట వంకాడ. వాటితో పాటు 800 గ్రాముల సన్సెట్ కలరు, ఇంకానేమో 700 గ్రాముల టెట్రాజిన్ కలరు వనకాడ దొరికినాయి. అట్లనే 12 బెల్లం డబ్బాలు కూడా ఉన్నాయి వనకాడ. ఇంకా ఒరిజినల్ ఛాయ్ పత్తా ఏదైతే ఉంటుందో అది లో క్వాలిటీది, అది కొంచెం దొరికిందట. మన దగ్గర ఈ FSSAI అనేది పెద్ద జోకు, ఆ ఫుడ్ సేఫ్టీ మానిటరింగ్ అనేది పెద్ద కామెడీ లెక్క తయారైనాయి. ఫుడ్ సేఫ్టీ మానిటరింగ్ FSSAI వాళ్ళందరూ కలిసి దీన్ని పట్టుకునేసరికి ఆ కల్తీ ఛాయ్ పొడితో చేసిన టీ ఎన్ని వందల లీటర్లు ఆ చుట్టుపక్కల ఏరియాలు ఉన్న వాళ్ళు తాగిర్రు. ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ పడగరుపున వాకింగ్ పోయి వచ్చేటోళ్ళు, రెస్ట్ వాళ్ళు, టీ స్టాల్ల కాడ ఎన్ని తాగి ఎన్ని పాడయ్యారో మరి చూడరు.